వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మొన్న అంబటి రాంబాబు వాగిన పిచ్చి ఒకటికి ప్రతిస్పందనగా టీడీపీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు తిరగబడి అంబటి రాంబాబును ఎలా తరిమి కొట్టారో చూసాం. ఆ సందర్భంగా అంబటి రాంబాబు ఇంట్లో దొరికి పారిపోయి సత్తెనపల్లి ఇన్ఛార్జ్ చేత తన ఇల్లు తానే తగలపెట్టించుకున్న పరిస్థితి కూడా చూసాం. అలాగే జోగి రమేష్ కూడా క్షమాపణ చెప్పమని కోరడానికి వచ్చిన కార్యకర్తలను చూసి తన ఇంటిని తానే నిప్పంటించుకుని ఎలా టీడీపీ మీద పడేస్తున్నాడో కూడా చూస్తున్నాం. ఈ సందర్భంగా అంబటి రాంబాబును అరెస్ట్ చేయడం, కోర్టు ముందు సబ్మిట్ చేయడం, కోర్టు రిమాండ్ చేయడం కూడా చూసాం. మనం కోర్టు రిమాండ్ చేసే సందర్భంగా అంబటి రాంబాబు బెయిల్ కోసం వచ్చిన లాయర్ ఎవరంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద నేరగాళ్ల కోసం ఢిల్లీ నుంచి లాయర్లు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుని యూజ్ అండ్ త్రో కింద వాడుకుని వదిలేసి ఎదక్కన లోకల్ లాయర్ని పెట్టి బెయిల్ కూడా రాకుండా చేసిన పరిస్థితి మనం చూసాం. అంబటి రాంబాబు పైన ఆ వివక్షత ఎందుకు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద అంత ప్రేమ ఎందుకు, వాళ్ళకి ఢిల్లీ లాయర్లు ఎందుకు, వీళ్ళ లోకల్ లాయర్లు ఎందుకు విశ్లేషించడానికి మనతో పడున్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు. నమస్తే. నమస్తే అండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళకి ఏమో ఢిల్లీ లాయర్లు ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఢిల్లీ నుంచి తీసుకొచ్చాడు జగన్ రెడ్డి. అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి ఏమో లోకల్ లీడర్లు, లోకల్ లాయర్లు బెయిల్ కూడా రాకుండా ఎట్ట అడ్డం పడ్డాడో చూసాం మనం. ఆ వివక్షత ఎందుకు చూపిస్తున్నాడు జగన్ రెడ్డి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేరాల్లో ఈయన భాగస్వామి కాదు, దోచుకోవటంలో భాగస్వామి కాలేకపోయాడు. ఈ రోజున ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానివ్వండి, ఇంకొక ధనంజయ రెడ్డి కానివ్వండి, ఇంకొకరు ఎవరైనా సరే, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరూ కనుక బయటికి ఏదైతే ఈ పెద్ద లాయర్లు మీరు చెప్తున్నారు ఎక్కడో ఢిల్లీ నుంచి తీసుకొచ్చాడని, ఆ లాయర్లు పెట్టకపోతే వాళ్ళ బతుకు బస్ స్టాండింగే. వాళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా బఠానీలు అమ్ముకోవాలి వెళ్ళి. అదే అంబటి రాంబాబు అనుకోండి, ఏ ఇబ్బంది ఉండదు, ఏం చేసినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు, మనకి అవసరానికి ఉపయోగపడ్డా లేదా, 14 రోజులు రిమాండ్ వేయించామా లేదా, పొన్నవోలు సుధాకర్ ఎట్టకేలకి ఆయన కృషి ఫలించింది, సక్సెస్ఫుల్ గా రిమాండ్ చేపించాడు. పాపం అంబటి రాంబాబు చాలాసేపు ఆలోచించుకున్నాడంట, అరే ఒట్టప్పుడంతా నేను నల్ల కోటేసుకుని తిరుగుతాను, లాయర్ని అని చెప్పుకుంటాను, ఇప్పుడు నా కేసు నేనే వాదించుకున్నా కూడా బాగుండేదేమో, ఆయన కేసు ఆయన వాదించుకుంటే బెయిల్ వచ్చేదేమో అని చెప్పేసి లోపల కృంగిపోతున్నాడు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది అందరికి. అంటే ఎంతసేపటికి వీళ్ళు చేసిన తప్పులేంటి, మనం చక్కదిద్దుకోవాలి వాటిని అనేది లేకుండా ఈ రెచ్చగొట్టే వైఖరి, రెచ్చగొట్టే ధోరణి. మళ్ళా చూడండి, వాళ్ళ కార్యాలయాలను వాళ్ళే నిప్పి పెట్టించుకోవటం. అదే సత్తెనపల్లి ఇన్ఛార్జ్, వైసీపీ ఇన్ఛార్జ్ వచ్చి తగలబెట్టాడు. మరి అక్కడ చూస్తే పెట్రోల్ బాంబులు అంట జోగి రమేష్ ఇంట్లో. ఆయన జూమ్ చేసి చూపిస్తున్నాడు, ఆ వ్యక్తి ఎవరో తెలియాలిగా, పట్టుకురావచ్చు. వాళ్ళ మనుషుల చేత తగలబెట్టించుకుని బయట ఆరోపణలు. ఇప్పుడు నువ్వు స్క్రీన్ వేసి చూపెడుతున్నావు, ఆ వ్యక్తి ఎవరో తెలిసిద్ది కదా, నీళ్ళ దగ్గరే కదా, మీ నియోజకవర్గమే కదా, మరి ఆ వ్యక్తిని తీసుకురావచ్చు కదా. నువ్వు జూమ్ వేసి స్క్రీన్ మీద చూపేయటం ఎందుకు? జోగి రమేష్ గారి భారీ మాటలు. ఇంకా అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? గతంలో వీళ్ళు ఎవరైతే ఈ జోగి రమేష్ కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, వీళ్ళు మాట్లాడేటప్పుడు వీళ్ళ కూతుర్లు, వీళ్ళ భార్యలు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఆ రోజున బుద్ధి చెప్పొచ్చు కదా వీళ్ళకి. బాబు, మేము ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నాము, కొంచెం మంచి భాష మాట్లాడండి, లా చదివింది, లా అంటే లాయరు, లా భాష మాట్లాడమని కాదని చెప్పొచ్చు కదా. అలాంటి లా భాష మాట్లాడి మళ్ళీ ఈ రోజున నన్ను కొట్టారు, నన్ను తిట్టారు అని చెప్పేసి ఏడుస్తూ అరెస్ట్ చేశారు. ఆయనే పాపం అంబటి రాంబాబు శతవిధాల పోరులాడండి, నన్ను అరెస్ట్ చేయండి అని. ఆయన ఇప్పుడు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేసేటప్పుడు ఎన్ని విధాలుగా వీళ్ళు ఆయన్ని ఇబ్బందికి గురి చేశారో చూసాము, ఎన్ని రకాలుగా ఆయన్ని ఏదైతే అనకూడని మాటలన్నీ అన్నారో చూసాము, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారో చూసాము. జగన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడే సన్నాసులు అందరూ ఆ విషయాలు మర్చిపోయినట్టున్నారు. అప్పుడే చేసినప్పుడు ఆయన రెడ్ బుక్ అనేది నారా చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ చేసినప్పుడు వచ్చింది బయటికి. మరి ఆ రోజున ఏమన్నారు, మేము భయపడం, ఏదైనా చేసుకో అన్నారు. ఈ రోజునేమో వణికిపోతున్నారు. ఒక్కొక్కరు బయటకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టడం, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలతో మాట్లాడించడం. వాళ్ళేమో ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం, చేసేదంతా లోకేష్ అని చెప్పేసి జోగి రమేష్ గారు మాట్లాడుతుంది. మరి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కరకట్ట మీద నీ భర్త జోగి రమేష్ 100 కార్లు వేసుకొని మనుషులు తీసుకొని దొమ్మికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఈవిడ? అప్పుడు హారతి ఇచ్చి బొట్టు పెట్టి పంపించిందా? విజయంతో తిరిగి రాని అంటే అప్పుడు మంత్రి పదవి వచ్చిందిగా అని చెప్పి సంతోషపడి ఉంటారు. అలానే ఉంది. వీళ్ళు చెప్పే వాటికి చేసే వాటికి సంబంధం లేనప్పుడు చెప్పే హక్కు వీళ్ళకి లేదు. ఈ రోజున ఏమంటే పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పులైద్ది. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు హద్దు మీరొద్దు, మీరు సక్రమంగా ఉన్నన్ని రోజులే, లేకపోతే నా మాట కూడా ఎవరో లెక్క చేయరని. బోసుడికే అన్న పదానికే మీ వాళ్ళకి బీపీలు వచ్చేస్తే అర్థం లేని పదానికి మరి నోరు తెరిచి పేరు పెట్టి
నువ్వు వరసలతో సహా బూతులు తిడుతుంటే ఎలా ఒప్పుకుంటారు, ఎలా చూస్తూ ఊరుకుంటారు? పైగా మీ వాళ్ళని ఎదురుగా పెట్టి రెచ్చగొడుతురి, మీరు అసలు మనుషులేనా, రండి 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 అని. మరి చూస్తూ ఊరుకోరు కదా. అందరూ కూడా ఈ రోజున దీన్ని ఎవరు కూడా ఖండించట్లేదు, ఎవరు కూడా తప్పు జరిగింది అంటలేదు. ఇది మాత్రం ఇప్పటి వరకు జరిగింది మాత్రం కరెక్టేననేది ప్రతి ఒక్కరూ కూడా నొక్కి వక్కానిస్తున్నారు. ఎందుకంటే జరిగింది ఏంటో అందరికి తెలుసు కాబట్టి, ఏం చేశారో తెలుసు కాబట్టి, ఏ విధంగా రాజకీయాలు అక్కడ నడిచినాయో తెలుసు కాబట్టి. ఇవన్నీ వదిలేసి మరి ఇప్పుడు జోగి రమేష్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చిప్పు దొబ్బిందా, కొవ్వు గరిగిందా, ఏంటండి ఆ మాటలు? అసలు నువ్వు రాజకీయ నాయకుడువా, నువ్వు మంత్రివా? వాడు మాట్లాడేశాడు. ఇప్పుడేమో చిప్పు దొబ్బింది అంటాడు, అదంటాడు, కులం అంటాడు, బీసీ అంటాడు. ఆ రోజు అమర్నాథ్ గౌడ్ తన అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి నిలదీసినందుకు పెట్రోల్ పోసి చంపేస్తే మరి ఆ రోజు బీసీ అని ఎందుకు గుర్తురాలేదు తెలియదు. ఎవరికి గుర్తురాదు? తోట చంద్రయ్యని నరికి చంపుతా అంటే బీసీ అని ఎందుకు గుర్తురాలేదో ఈ జోగిరమేష్ సమాధానం చెప్పాలి. అనేక మంది బీసీ బిడ్డలని ఇష్టాల రీతిగా కొట్టి నరికి చంపి వాళ్ళ ఆస్తులు కబ్జా చేస్తే ఆ రోజు బీసీ అన్న మాట ఎత్తలా జోగిరమేష్. ఇవాళ మాత్రం తన కాడికి వచ్చేటప్పటికి బీసీ కార్డు ఎత్తుతున్నాడు, సిగ్గు శరం లేకుండా. ఒకటండి, ఇప్పుడు నా సామాజిక వర్గం అని చెప్పుకోవాలంటే నీ సామాజిక వర్గాన్ని నువ్వేం చేసావు? ఏదైనా 10 మంది పిల్లల్ని, పేద పిల్లల్ని చదివించావా? 10 మంది కోసం ఏదన్నా ఒక ఇల్లు కట్టించావా? ఇదిగో నా కులం కోసం నేను ఇచ్చేసాను, ఇదిగో నా కులం అని చెప్పేసి గర్వంగా నువ్వు చెప్పుకోవాలంటే ఆ కులానికి గర్వకారణంగా ఉండి పని చేస్తే నువ్వు చెప్పుకోవచ్చు. తప్పులు చేసి కులం పేరు చెప్పుకుంటారు వీళ్ళు. ఆ కులం వాళ్ళు కూడా ఈ రోజున వాళ్ళ గురించి మీకు మాకు సంబంధం లేదని చెప్పేసి బ్యానర్లు పెట్టారు. మా కులం అని చెప్పుకోవటానికి. గన్నవరంలో గురుమూర్తి గౌడ్ ఆయన ఇంటి మీద పడి ధ్వంసం చేసి ఆయన కొట్టి నానా దుర్భాషలాడి కేసులు పెడితే ఆ రోజు నోరెత్తి మాట్లాడలా. అవును, ఇవాళ బుద్ధి లేని సన్నాసి కులం కార్డు ఎట్టెత్తున్నాడు అర్థం కావట్లా వీళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానైతే ఈ కమ్మ, కాపు, ఈ రెడ్డి, ఈ గౌడ ఇవన్నీ కూడా సామాజిక వర్గాలు తీసుకొచ్చేసి దాంతో కులాల కుంపటి పెట్టాలని చెప్పి ఆయన ప్రయత్నం చేశాడు. 2019లో ఎట్టనట్ట గెలిచాడు, తల్లిని చెల్లిని అడ్డం పెట్టుకొని. అంటే వీళ్ళు రాజకీయంగా మొన్నటి వరకు బయటకు వచ్చి ఏ విధంగా వీరంగం వేశారో చూసాము. ఈ రోజున చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలంటే మళ్ళీ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుంటున్నారు. చూడండి, ఇంట్లో మహిళల్ని, కూతురులను తీసుకురావటం, భార్యలను తీసుకురావటం, తల్లులను తీసుకురావటం. మీరు గతంలో చేసిన తప్పులు ఈ రోజు శిక్ష అనుభవించాల్సి వచ్చినప్పుడు మాత్రం మహిళలు కావాలి, కులాలు కావాలి, మీకు ఇలాంటివన్నీ కూడా మీ కులం కార్డులు ఉపయోగించుకోవాలి. కులం కార్డు ఎందుకంటే అంబటి రాంబాబు తన వ్యాపార భాగస్వాములు గాని, తను చేసుకున్న సంబంధాలు గాని ఒక్కటి ఆ కులంలో జరిగినాయా? అవును, అన్ని ఇతర కులాలతో జరిగినాయే కదా. వాళ్ళు సిగ్గు లేకుండా కులం కార్డు ఎట్టెత్తుతారు వీళ్ళు. పోనీ మీరు అన్నట్టు ఆ కులాన్ని ఏం ఉద్ధరించాడు? చాలా వీడియోల్లో నాకు ఆ కులానికి సంబంధం లేదు, తాగుబోతులు సన్నాసులను తిట్టిన వెధవ అంబటి రాంబాబు. తెలివి తక్కువ వాళ్ళు తాగి తినటం తప్పించి వాళ్ళెట్ట ఆ రాంబాబుకి ఆ కులాన్ని అంటగడతారు? జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. ఇప్పుడు గంతంలో మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డికి స్క్రీన్ వేసి చూపెట్టాలి. బాబు మీరేం మాట్లాడారో, మీ నాయకులు ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. పబ్జీ ఆడుకున్నంత వరకు చాలు గానీ బయటికి రాని. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలే ఆయనకు మెసేజ్లు అండి. ఆ స్క్రీన్ షాట్లు మనం చూస్తే కనుక దాంట్లో నువ్వు రా అన్న బయటికి మాకు ధైర్యాన్ని ఇయ్యి రా అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో నువ్వు రావడానికి వీల్లేదు, అక్కడే ఉండాలంటున్నాడు. అంటే ఏ విధంగా ఉందో చూడండి. ఈ రోజున మనం చూసింది ఏదైతే భారతదేశ వ్యాప్తంగా జరిగిన ఒక రీసెర్చ్ లో మనకు బయటకు వచ్చింది ఏంటంటే వీళ్ళకి ఇంకా సింగిల్ డిజిట్ కే పరిమితం అయిపోతున్నారు. ఎక్కడ ఎవరికి ఈ రోజునున్న గతంలో ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందనుకుంటున్నారో అదేమీ లేదు అనేది క్లియర్ గా అర్థమైపోయింది. ఇప్పుడు వీళ్ళు పెట్టిన మెసేజ్లతో ఇంకా క్లియర్ గా అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్ కే పరిమితం అయిపోతాడు 2029 ఎలక్షన్ కి. ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడిస్తూ జోగి రమేష్ లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, ఇంకొక పోసాని కృష్ణమురళినో, ఆ గతంలో ఉన్న ఆ గుడివాడ నానినో, ఇట్లా వీళ్ళందరూ కూడా ఏం చేశారో చూసాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయిస్తున్నాడో వాళ్ళ చేత చూస్తున్నాము. ఇట్లానే చేస్తూ వీళ్ళు సమర్థించుకుంటూ వీళ్ళ సాక్షి ఛానల్లోనో వీళ్ళ పేపర్లోనో ఈ విధంగానే మేము మంచాళ్ళం, మా మీద అన్యాయం జరుగుతుంది అనే పద్ధతిలోనే ఉంటే ఆ సింగిల్ డిజిట్ కూడా రాదు. ఇంకా పార్టీ అనేది ఉంటే సింగిల్ అదే ఇంకా అది కూడా ఉండదు. ఇంకా అయిపోయింది వీళ్ళ పని. ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటే ఇంకా అదే అంతే సంగతులు. ఆ ముద్రగడ పద్మనాభరెడ్డి కూడా పెద్ద లెటర్ ఒకటి రాశాడు, ఏదో అన్యాయం జరిగిపోతుందని. మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఏం ఉద్ధరించాడో ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి చెప్పాలి ప్రజలకి. ఏం ఉద్ధరించలేకే కదా రెడ్డి అని పేరు మార్చుకున్నాడు. మరి పేరు మార్చుకున్నప్పుడు ఈ మాటలు, ఈ ఉత్తరాలు, ఈ లేఖలన్నీ ఎందుకు? నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవచ్చుగా. అంతే. అది అంటే
అంటే గిల్లి కొట్టించుకోవాలి ఈ రోజున వీళ్ళు. అలాగే ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడటం బయటకు వచ్చి గిల్లినందుకే అంబటిని తోమి కొట్టారు, అట్ట గిల్లు కూడా కొట్టించుకునే పరిస్థితికి వస్తున్నారు. ఖచ్చితంగా అదే జరిగిద్ది. ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే మనం చూస్తున్నాం ఎన్నో దేశాల్లో ఎన్నో రాష్ట్రాల్లో ఏ విధంగా తిరుగుబాటు జరిగిందో, ఎంత మందిని ఎన్ని విధాలుగా పక్కన పడేశారో, అక్కడ పరిపాలన ఏ విధంగా కొనసాగిందో అదే గతి పడుతుంది వీళ్ళకి కూడా. దొంగలకి, నేరగాళ్ళకి, భూ కబ్జాదారులకి, లూటీదారులకి కులాలు ఉండవని, ఆ మంది అంతా జగన్ రెడ్డి మందలో ముఠానేనని, కులం కార్డు ఎత్తితే చెప్పుతో కొట్టాలంటూ విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.